వెరీ గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. సంపద సృష్టించే యంత్రంగా స్టాక్ మార్కెట్కి పేరుంది, మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కంపెనీ షేర్లు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు వ్యవహరించాలి. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయడం లేదా షేర్స్ కొనడం చేస్తే అది మొదటికి మోసం వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఇవి అన్నీ కూడా చూసుకుంటూ నష్టాలను అంచనా వేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ డివిడెంట్ల రూపంలో కూడా లాభాలు పొందవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే సరైన అవగాహన కావాలి, లేదంటే ఆర్థిక నిపుణుల యొక్క సలహాలని బేస్ చేసుకుని కూడా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభాలు చూసేటువంటి అవకాశం ఉంది. రైట్, మనకి ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైంలో జాయిన్ అవుతున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. చందు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫ్రైడే నష్టాల తర్వాత గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నా కూడా స్వల్పంగా ఒక 70 పాయింట్ల వరకు కూడా అలాగా లాభాలు వచ్చాయి. మీ వ్యూ పాయింట్ ఏంటి దానికి సంబంధించి? ఫ్రైడే రోజున చూసుకుంటే మనకి ఇరాన్ అండ్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కొద్దిగా అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యాయండి. కాకపోతే డొమెస్టిక్ న్యూస్ అంటే మన ఇండియాకి సంబంధించి వచ్చేసి ఇన్ఫ్లేషన్ తగ్గటం కానీ, అలానే జీడిపి గ్రోత్ బాగుండటం కానీ, కీలకమైన ఆర్బీఐ వడ్డీ రేట్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం, ఇవన్నీ అంటే డొమెస్టిక్ న్యూస్ అన్ని కలిసి రావడం వలన మార్కెట్లు పెద్దగా ఒడిదుడుకులకు గురి కాకుండా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా తిరిగి కొనుగోలుదార నమ్మకంతో మళ్ళీ తిరిగి మార్కెట్లు అనేది పెరిగినాయండి. పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. సో మనం ఆ రోజు ప్రోగ్రాంలో కూడా చెప్పుకున్నాం, ఆ రోజు పాజిటివ్గానే క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని. అలానే పాజిటివ్గా క్లోజ్ అయిందండి. సో ఈ రోజు కూడా మీరు గమనిస్తే మార్కెట్లు మనకి పాజిటివ్గానే ఓపెన్ అయినాయి. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఏదైతే రీసెంట్ న్యూస్ ఉందో, ఇరాన్ కూడా మాకు యుద్ధాన్ని కొనసాగించడం ఇష్టం లేదు, ఇజ్రాయెల్ వాళ్ళు ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం అని చెప్పడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామమే. సో తొందరలో కూడా ఇది సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మనం ఆశిద్దాం. అలాగే ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయితే ప్రపంచ మార్కెట్లో సముద్రాలకి రెక్కలొచ్చి మళ్ళీ ప్రపంచ మార్కెట్లు అన్నీ కూడా అనిశ్చితిలోకి వెళ్తాయండి. కాబట్టి తొందరగానే యుద్ధం ముగిస్తుందనేది ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తర్వాత ఈ వారం కనుక గమనిస్తూ ఉంటే ఈ వారం మనకి మార్కెట్లు కొంచెం తక్కువ జోన్లోనే ట్రేడ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే అప్పర్ లెవెల్ వచ్చేసి 25,100 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ వచ్చేసి మనకి 24,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుందండి. 24,500 నుంచి 25,100 మధ్య ఈ వారం ఎక్కువగా మనకి మూమెంట్ నిఫ్టీలో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రోజు చూసుకుంటే చాలా చిన్న రేంజ్లోనే మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ వారం మనం ఫార్మా అండ్ ఐటీ షేర్ల మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చండి. ఫార్మా అండ్ ఐటీ షేర్లు ఎక్కువగా మనకి ఈ వారం ప్రాఫిట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లానే మాన్సూన్స్ కూడా అనుకున్న దానికన్నా ముందే వచ్చినాయి. సో వర్షపాతం కూడా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాంతో ఎఫ్ఎంసీ సెక్టర్కి సంబంధించిన షేర్స్ కొంచెం ఈ వారం ఎక్కువగా పెరగడానికి ఛాన్సులు కనిపిస్తున్నాయండి. రైట్ డిస్కస్ చేద్దామండి. కాలర్స్ రెడీగా ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. సో నేను చెప్పినట్టుగా కూడా ముందుగా ఎవరైనా సరే ఏదైనా షేర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొనేటప్పుడు కూడా ఆర్థిక నిపుణుల సలహా కావాలంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి మీ సలహాలు అవి కూడా తీసుకుని నివృత్తి చేసుకోవచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం సార్. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. మీ డౌట్ ఏంటండి? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక 2 స్టాక్స్ అండి. ఎస్ఎంఎస్ ఫార్మా అదొకటి, తర్వాత బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, ఈ 2 స్టాక్స్ ఎట్లా ఉంది సార్? పొజిషన్ తీసుకోవచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, ఎస్ఎంఎస్ ఫార్మా. ఎస్ఎంఎస్ ఫార్మా, ఓకే. బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ₹56.98 ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోండి, బాగానే ఉందండి. బుల్లిష్గానే మూమెంటం స్టార్ట్ అయింది. రీసెంట్గా కూడా మనకి 200 మూవింగ్ యావరేజ్ పైనే క్లోజ్ అయింది. సో మీరు కరెంట్ ప్రైస్లో కూడా మీరు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా కూడా అడిగారు. సో ఎస్ఎంఎస్ ఫార్మా వచ్చేసి కొంచెం వెయిట్ చేద్దాం సార్. 248.50లో ఉంది. మనకి ఈ ప్రైస్ కన్నా కూడా అబౌవ్ 265, ₹265 దాటిన తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మాలో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దు. కొంచెం ఎస్ఎంఎస్ ఫార్మా అనేది మనకి కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తోంది. ఈ 248.50లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. 265 దాటిన తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మాలో మీరు ఎంట్రీ అనేది తీసుకోండి.
రైట్ వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు తీసుకుందాం. నాగార్జున గారు కూకట్పల్లి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నాగార్జున గారు చెప్పండి, వెంకట్ గారితో మాట్లాడండి. సార్ మార్నింగ్ సార్ వెంకట్ గారు. నమస్తే సార్. నార్త్ బయో సార్, నార్త్ బయో Okay. అండ్ వేదాంత ఎంట్రీ ప్రైజ్ సార్ చెప్పండి సార్. నార్త్ బయో అండి. హలో, నాగార్జున గారు నార్త్ బయో అండ్ ఒక్కసారి స్పెల్ చేయగలుగుతారండి? ఒకసారి ఆ స్పెల్ చెప్పగలుగుతారా నాగార్జున గారు? NATH NATH నార్త్ బై. BI. ఓకే అండి, నార్త్ బయో. ఎస్, రైట్ సార్. సో వేదాంత వచ్చేసి మనకి కొంచెం వెయిట్ చేద్దాం సార్. 470 జోన్ దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. మీరు గమనించే ఉంటారు, రీసెంట్గా లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనకి అనుకున్నంతగా రాలేదు. సో అలాగే ఈ మెటల్ సెక్టర్ వచ్చేసి కొంచెం ఈ వారం ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి మెటల్ సెక్టార్కి. అందువల్ల ప్రస్తుతం మెటల్ సెక్టర్లో సంబంధించి వేదాంతాన్ని కొంచెం ప్రస్తుతం అయితే అవాయిడ్ చేద్దామండి. ఏదైనా సరే మనకి 470 జోన్ దాటిన తర్వాత వేదాంతాలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం 459.10లో ట్రేడ్ అవుతోంది. 470 జోన్ అండి చూసుకోండి, అక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్ అయిన తర్వాత తీసుకోండి. అలాగే నార్త్ బయోజెన్స్ వచ్చేసి మనకు 197.78లో ట్రేడ్ అవుతుందండి. ఈరోజు కూడా కొంచెం డౌన్ ఉందండి, ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మనకు కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది బాగుంటుందండి. దీంట్లో అరౌండ్ 185 జోన్కి వచ్చిన తర్వాత దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దండి. రైట్ వెంకట్ గారు, మనం ఇందాక అనుకున్నాం, మీరు స్టార్టింగ్లో కూడా చెప్పారు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి 4వ రోజు కూడా అది కొనసాగుతూనే ఉంది. అయితే ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అని ఇరాన్ చెప్తూ ఉంటే, న్యూక్లియర్ ముప్పు ఉంది, వాటిని మీరు ధ్వంసం చేయకపోతే ట్రంప్ని లేదంటే మా ఇజ్రాయెల్కి ముప్పు ఉంది, దాన్ని బేస్ చేసుకుని యుద్ధం చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రభావం అనేది మార్కెట్స్పై ఎలా ఉండబోతుంది? ఆయిల్ రేట్స్ కూడా చాలా పెరిగిపోతాయి అనేది కూడా తెలుస్తుంది. దాన్ని మీ వ్యూ ఏంటి దానికి సంబంధించి? కరెక్ట్ అండి, ఎందుకంటే మనకి ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే మాత్రం మనకి దాదాపుగా ఈ ఆయిల్కి సంబంధించి అలాగే వాహనాలకు సంబంధించి దాని అనుబంధ సంబంధించిన కంపెనీలు కూడా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగినాయి అనుకోండి, అది ఒక్కటే ఎఫెక్ట్ అవ్వదు. ఆయిల్ ప్రైసెస్ పెరగడం వలన మనకి దానికి రిలేటెడ్గా ఉన్న అన్ని సెక్టర్స్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంటాయండి. సో అయితే ప్రపంచ దేశాలు, మన ఒక్క దేశానికి కాదండి, ఈ ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ వచ్చేసి మనకి మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్, మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్ కూడా. అందువల్ల మిగతా దేశాలు కూడా ఏంటంటే యుద్ధాన్ని అతి త్వరలో సమస్య పోయేటట్లుగా చూడటానికే ట్రై చేస్తాయండి. ఆల్రెడీ నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి తొందరగానే ఇది క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. రైట్, అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఆదరణ పెరుగుతుందని అనుకోవచ్చా సార్? ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? డెఫినెట్గా అండి, ఇప్పుడు మనం మార్కెట్కి సంబంధించి చూసుకుంటే ఒక్క స్టాక్ మార్కెట్ ఒకటే కాదండి, అదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకోవాలండి. ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్లో ఉండాలి. డైవర్సిఫికేషన్ లేకపోతే ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారండి ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే. అందుకనే మన ఫండ్స్ ఎప్పుడైనా సరే మీరు స్టాక్స్ ఒక్క దాంట్లోనే కాదు, డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మనం పెట్టుకోవాలి. అంటే డిఫరెంట్ సెక్టర్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత, ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉందండి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పెట్టుకోవాల్సిందే. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ఎప్పుడు కూడా ఇమీడియట్గా లిక్విడిటీ వచ్చే అసెట్ క్లాస్లో పెట్టుకోవాలి. ఇమీడియట్గా లిక్విడిటీ వచ్చే అసెట్ క్లాస్ వచ్చేది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అండి. సో ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి, అలాగే రియల్ ఎస్టేట్లో కొంత పెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో కొంత పెట్టుకోవాలి. ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని ప్రపంచంలో ఎవరు చెప్పలేము. అందువల్ల మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ కూడా. రైట్ సార్. వెంకట్ గారు కాల్ ఉన్నారు తీసుకుందాం. శ్రీధర్ గారు ఫ్రమ్ ఏలూరు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్, మీ డౌట్ అడగండి వెంకట్ గారిని. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి శ్రీధర్ గారు, చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning అండి. అరవిందో ఫార్మా అది 1230లో ఉన్నాయి సార్. అది తర్వాత అదాని పవర్, దాని మళ్ళీ ఇప్పుడు తీసుకోవచ్చా అదాని పవర్? ఆల్రెడీ ఉన్నాయా అదాని పవర్? ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారా? శ్రీధర్ గారు
ఆల్రెడీ ఉన్నాయా లేదంటే ఫ్రెష్గా మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతున్నా. నాకు ఆల్రెడీ ఆదాని పవర్ ఉన్నాయి సార్. దాని అరవిందో ఫార్మా ఉన్నాయి సార్. అవి ఆదాని పవర్ ఉన్నాయి సార్. అదాని యాడ్ చేయండి సార్. ఇంకా అదాని పవర్ ఎంతలో ఉన్నాయండి? ఆదాని పవర్ 600లో ఉన్నాయి సార్. ఓకే. ఆరో ఫార్మా వచ్చేసి మీకు 1200 చిల్లర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పారు. 1230. అయితే అరవిందో ఫార్మా వచ్చేసి లాస్ట్ 5 క్వార్టర్ రిజల్ట్స్ కూడా అనుకున్నంతగా రాలేదండి. కొంచెం రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్టేషన్ మీట్ చేయలేదు. దాంతో మనకి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి కూడా మనకి అరవిందో ఫార్మా అనేది డౌన్ ట్రెండ్కి వచ్చిందండి. దాదాపుగా 1600 దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోతానే వచ్చింది. దాదాపుగా 1000 రూపాయల వరకు వచ్చిందండి. సో ప్రస్తుతం రీసెంట్గా చూసుకుంటే కొంచెం కన్సాలిడేషన్ జోన్లో కనిపిస్తుంది. ఈ రోజు కూడా 1146లో ట్రేడ్ అవుతుందండి. దాదాపుగా ఒక 0.3% డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఆరో ఫార్మా వచ్చేసి మనకి కొన్ని రోజులు ఈ కన్సాలిడేషన్ జోన్లోనే ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఫార్మా సెక్టర్ కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ అరవిందో ఫార్మా కూడా కొద్దిగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఇమీడియట్గా జరగకపోవచ్చు, కొంచెం టైం పడుతుందండి. ఏదైనా సరే మీరు కొంచెం డౌన్ వచ్చిన తర్వాత అరౌండ్ 1085 1085 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇప్పుడే వద్దు, కొంచెం కిందకి రానివ్వండి. 1085 దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే అదానీ పవర్ కూడా మనకి కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్ చేయొద్దండి. కొంచెం డౌన్ వచ్చిన తర్వాత 530 అట్లా 530 జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. ప్రస్తుతం 558లో ట్రేడ్ అవుతోంది. మనకి రీసెంట్ రిజల్ట్స్ కూడా అదానీ పవర్ అనుకున్నంతగా రాలేదు. ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదండి. రెవెన్యూస్ మనకి కొంచెం పర్వాలేదు కానీ ఎర్నింగ్స్ అయితే తగ్గినాయి. సో అందుకని కొంచెం డౌన్ సైడ్ అయితే వస్తుందండి. 530 ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్సే, రెండు కూడా ఇబ్బంది ఏం లేదు. అయితే కొంచెం టైం ఇవ్వండి వాటికి. ఒక 3 నెలల నుంచి 6 నెలలు టైం ఇస్తే మళ్ళీ మీకు ప్రైజులు దాటి ప్రాఫిట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ వెంకట్ గారు, ఒక కాల్ ఉన్నారు తీసుకుందాం. కృష్ణాచారి గారు కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుండి. కృష్ణాచారి గారు గుడ్ మార్నింగ్. మీ డౌట్ ఏంటి అడగండి వెంకట్ గారు. మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న మీ ఇద్దరికి కూడా నమస్కారం సార్. నాది ఒక జనరల్ డౌట్ సార్. ఇప్పుడు ఒక షేర్ బోనస్ ఇచ్చినప్పుడు మరియు సెట్ అయిన తర్వాత ఆ షేర్ ని వెంటనే కొనుక్కోవడం మంచిదేనా? మరి దాన్ని కొనుక్కోవాలి అంటే ఎప్పుడు కొనుక్కోవచ్చు సార్? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ముందుగా మీకు నమస్కారం అండి. అలానే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఏదైనా సరే కార్పొరేట్ యాక్షన్ జరిగినప్పుడు, అంటే అది బోనస్ ఇవ్వడం కానీ స్ప్లిట్ జరగడం కానీ మనం దాన్ని కార్పొరేట్ యాక్షన్ అంటాం. కార్పొరేట్ యాక్షన్ జరిగినప్పుడు ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. ప్రైస్ అడ్జస్ట్ అయిన తర్వాత మనం ఇమీడియట్గా కొనకుండా అడ్జస్ట్ అయిన ప్రైస్ మళ్ళీ మనకి సపోర్ట్ ఏరియాల దగ్గర ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. సపోర్ట్ ఏరియాల దగ్గర ఉండి అక్కడ నుంచి తిరిగి పెరుగుతున్నప్పుడు మనం పర్చేస్ చేయడం అనేది మంచి పద్ధతి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కార్పొరేట్ యాక్షన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ప్రైస్ కిందకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇమీడియట్గా మనం కొనకుండా అది సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందో తిరిగి పెరుగుతుందో చూసుకుని అప్పుడు మనం బై చేయడం అనేది మంచి పద్ధతి అండి. వెంకట్ గారు, ఇందాక మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఐటీకి కానీ ఫార్మాకి కానీ బాగుంటుంది అని చెప్పేసి. అయితే సన్ ఫార్మాపై ఒత్తిడి ఉండనుందా అనేటువంటి డౌట్ కూడా ఉంది. జనరల్గా అది పేపర్లో కూడా ఈరోజు చూశాను. అలాంటిది ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ ఫార్మా సెక్టర్కి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తానండి. వీళ్ళకి సాధారణంగా మీకు సన్ ఫార్మా కానివ్వండి, ఆరో ఫార్మా కానివ్వండి, ఏదైనా సరే ఫార్మా సెక్టర్, డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, ఎలాంటిదైనా సరే వీళ్ళకి మేజర్గా వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్డిఐ తనిఖీలు అండి. ఈ ఎఫ్డిఐ తనిఖీలు సాధారణంగా ప్రతి ఫార్మా కంపెనీకి జరుగుతూ ఉంటాయి. ఈ ఎఫ్డిఐ తనిఖీలు జరిగినప్పుడు ఆ ఫార్మా కంపెనీస్లో అనుకున్న దానికన్నా వాళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫైన్లు అవన్నీ వేస్తూ ఉంటారు. ఆ టైంలో మనకి స్టాక్స్ అనేవి, అంటే ఫార్మా సెక్టర్లో ఏ కంపెనీ మీద అయితే ఎఫ్డిఐ ఇది జరుగుతుందో చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది రెగ్యులర్గా జరిగేదండి, జనరల్ ప్రాసెస్, ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇది జరిగినప్పుడు అవి రిక్వైర్మెంట్స్ని మీట్ చేయలేకపోతే మాత్రం డెఫినెట్గా అవి మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇప్పుడు సన్ ఫార్మా కానీ ఏదైనా సరే, సన్ ఫార్మా ఒకటే అని కాదు, ఏదైనా కూడా. సో ఈ సిచ్యువేషన్ చూసుకోవాలండి. అంటే ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సిన న్యూస్ ఏంటంటే వాళ్ళకి ఎఫ్డిఐకి సంబంధించి తనిఖీలు ఎప్పుడు జరుగుతున్నాయి న్యూస్ చూసుకుని, సో ఎఫ్డిఐ తనిఖీలు జరిగే టైంలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే ఫార్మా సెక్టర్కి మనకి వచ్చిన ఇబ్బంది అయితే ఏముండదండి. రైట్ సార్, కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. కిషోర్ గారు ఫ్రమ్ కావలి కాల్ చేశారు. కిషోర్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు హలో చెప్పండి సార్.
మా దగ్గర రేమండ్ షేర్స్ ఉన్నాయి 100 షేర్స్. హలో, ఓకే. చెప్పండి సార్. మేము 20 ఇయర్స్ నుంచి ఉన్నాయి. మధ్యలో డివిడెండ్ లో ఏం తీసుకోలేదు. ఈ డిమ్యాట్ అకౌంట్ లో ఇప్పుడు రావాలంటే వాళ్ళు ఎంఈపిఎఫ్ ఎంఈపిఎస్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు తర్వాత బోనస్ రేమండ్ లైఫ్ స్టైల్ అని ఇచ్చినట్టున్నారు. అవి మాకు వస్తాయా రావా? ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు మీ దగ్గర ఉంటే బోనస్లు అనేవి వస్తాయండి మీకు. మీరు ముందుగా అర్జెంటుగా మీ షేర్స్ని డీమ్యాట్లు చేయించుకోండి. డీమ్యాట్ ఫార్మాట్లకు కన్వర్ట్ చేయించుకుంటే ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి వచ్చేసినాయి కాబట్టి ఇమీడియట్గా మీ డీమ్యాట్ అకౌంట్కి అన్నీ కూడా క్రెడిట్ అవుతాయండి. ఆల్రెడీ మీరు ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు ఉన్నాయి కాబట్టి బోనస్లు ఏమన్నా ఉన్నా అలాంటివి ఇంకేమన్నా ఉన్నా కూడా మీకే వస్తాయండి. రైట్ వెంకట్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ సీజనల్ స్టాక్స్, మాన్సూన్ స్టాక్స్ అనేది చూసాం. వర్షాల ప్రభావం, రైతులు ఈ సమస్యలు ఇవన్నీ చూసాం సార్. అంటే అది ఋతుపవనాల ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది స్టాక్స్ మీద? మాన్సూన్కి సంబంధించి మనకి ఏమేమి స్టాక్స్ సాధారణంగా పెరుగుతాయి అంటేనండి, ఫెర్టిలైజర్ స్టాక్స్ ఒకటి పెరుగుతాయి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఒకటి పెరుగుతాయండి. ఎందుకంటే అనుకున్న దానికన్నా కూడా మనకి మాన్సూన్స్ బాగుండి ఈసారి తొందరగా వస్తున్నప్పుడు సాధారణంగా ఏమవుతుంది అంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఏమేమి స్టాక్స్ అయితే ఉన్నాయో అంటే ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ అలాగే ఎఫ్ఎంసీజీ కానీ ఇవన్నీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే సిమెంట్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కొంచెం స్తబ్దుగా ఉంటాయండి. ఎందుకంటే మాన్సూన్ టైంలో మనకి కన్స్ట్రక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. అవును. సో సిమెంట్ సెక్టర్ స్టాక్స్ ఏమవుతాయి అంటే ఈ టైంలో కొంచెం స్తబ్దుగా ఉంటాయి. అలాగే పెయింట్లకు సంబంధించిన స్టాక్స్ కూడా కొంచెం స్తబ్దుగా ఉంటాయండి. సో ఇవన్నీ ఏంటంటే సీజనల్ స్టాక్స్. ఇప్పుడు పెయింట్లు కానీ సిమెంట్లు కానీ ఏంటి, మనకి వర్షాకాలంలో పెయింట్లు వేయరు. అలాగే పెయింట్లు వేయరా అంటే వర్షాలు పడే చోట వేయరు, మిగతా చోట్ల వేస్తారనుకోండి. అలాగే కొంచెం తగ్గుతుంది కదా, దానికి డిమాండ్ అనేది తగ్గుతుంది. అలాగే సిమెంట్ కూడా, ఎందుకంటే వర్షాకాలంలో కన్స్ట్రక్షన్ కొంచెం స్లో అవుతుంది, ఆగిపోదు, స్లో అవుతుంది. స్లో అయినప్పుడు ఏమవుతుంది, దానికి కొంచెం మనకి డిమాండ్ అనేది తగ్గుతుంది. సో అట్లా సిమెంట్ సెక్టర్, పెయింట్ సెక్టర్ ఏమంటే ఈసారి కొంచెం అంటే ఈ సీజన్లో కొంచెం తగ్గుతుంది. అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఫెర్టిలైజర్ స్టాక్స్ అలాగే మిగతా ఎఫ్ఎంసీ స్టాక్స్ ఇవన్నీ ఏమిటంటే పెరుగుతాయి. రైట్ వెంకట్ గారు, చీపర్ కార్పొరేషన్లో చీపర్ స్టాక్ కింద ఎన్టీపీసీ చెప్తారా? ఎన్టీపీసీ షేర్స్ అనేవి కొనొచ్చా లేదా అనేటువంటి డౌట్ ఉంది, దానికి ఏం చెప్తారు? ఎన్టీపీసీ అనేది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి. సో ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు. ఇది పోర్ట్ఫోలియోలో, ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్ని. రీసెంట్గా కూడా మనకి రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి ఎన్టీపీసీకి సంబంధించి. అయితే కొంచెం రెవెన్యూ అనుకున్న దానికన్నా కొద్దిగా తగ్గింది, కానీ ఎర్నింగ్స్ అనేది బాగున్నాయి. లాస్ట్ 2 క్వార్టర్స్లో కూడా రెవెన్యూ కొంచెం తగ్గింది, కానీ ఎర్నింగ్స్ అనేది చాలా బాగున్నాయి. కాబట్టి స్టాకు మళ్ళీ తిరిగి అప్సైడ్ మూమెంట్ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కొంచెం రీసెంట్గా వచ్చేసి మనకి జనవరి నుంచి కన్సాలిడేషన్ జోన్లో ఉందండి స్టాకు. చిన్న కన్సాలిడేషన్లో అంటే 300 నుంచి 370 ఆ జోన్లోనే ఒక 70 రూపాయల జోన్లో పైకి కిందకి కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఇది 370 జోన్ కనుక బ్రేక్ అయిందంటే మాత్రం తిరిగి మళ్ళీ రీసెంట్గా వచ్చిన హై, అంటే మనకి రీసెంట్గా ఒక 450 వరకు వెళ్ళిందండి, దాదాపుగా 449 ఆ జోన్ వరకు. మళ్ళీ దాన్ని కూడా బ్రేక్ చేసుకుని 500 మార్క్ని టచ్ చేస్తుందండి ఎన్టీపీసీ అనేది తొందరలోనే. సో అయితే 370 అనేది మేజర్గా హర్డల్ కనిపిస్తుంది. 370 జోన్ దాటిన తర్వాత మాత్రం మళ్ళీ మనకి పైకి వెళ్ళిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ఈ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే స్టాక్ అనేది ఎన్టీపీసీ అనేది. ఓకే, ఈ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్ చూస్తే ఫ్యామిలీస్లో ఈ సేవింగ్ అనేది తగ్గిపోయింది, అప్పులు అనేవి పెరిగిపోతున్నాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందంటారు సార్? ఇట్స్ అ జనరల్ క్వశ్చన్. అప్పులు పెరిగిపోవటం అంటేనండి, వాస్తవంగా ఏం జరుగుతుందంటే మనకి ఎక్కువ మంది రుణాలు ఎక్కువ తీసుకుంటున్నారండి. అంటే హౌసింగ్ లోన్లు కానీ, ఒకప్పుడు హౌసింగ్ కాస్ట్ ఎంత ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది. రీసెంట్గా మనకి రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోవడం వలన హౌసింగ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయింది. దాంతో హౌసింగ్ లోన్స్ బర్డెన్ ఎక్కువైపోతుందండి ఒకటి. రెండోది వచ్చేసి ఎక్కువగా మనకి ఈ ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎక్కువగా లోన్ల మీద తీసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారండి. సో మీరు గమనిస్తే బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా 0% ఇంట్రెస్ట్ రేట్లకి మనకి ఈ ఫర్నిచర్ లోన్స్, అలాగే గృహోపణానికి సంబంధించిన ఎలక్ట్రికల్స్కి సంబంధించిన, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన లోన్స్ ఇస్తున్నాయండి. ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మెషిన్లు కానీ ఇవన్నీ కూడా. సో ఎక్కువ మంది ఏంటి అంటే కొంచెం హై అండ్ ఇవి తీసుకుంటున్నారు. అండ్ రీసెంట్ స్టడీస్ ప్రకారం కూడా ఎక్కువ మధ్య తరగతి వ్యక్తులే ఐఫోన్లు పర్చేస్ చేస్తున్నారని చెప్పి రీసెంట్ స్టడీ ఒకటి వచ్చిందండి. సో ఎక్కువ మంది కూడా ఏంటి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. అయితే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది వాళ్ళ యొక్క ప్యాషన్ నేను ఏం కాదంటలేదు. కాకపోతే మీరు వీటితో పాటు
అంటే వాటిని ఇన్వెస్ట్మెంట్ అనకూడదు, వాస్తవంగా చెప్పాలి అంటే అవన్నీ లగ్జరీ గుడ్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయితే వీటితో పాటు మీ మీ ప్యాషన్ మీరు వదులుకోవద్దు. దాంతోపాటు కొద్దిగా సేవింగ్స్ అనేది కూడా చేయండి. కొంచెం సేవింగ్ కూడా చేయండి మీరు. సో ఆ సేవింగ్ అనేది మీరు మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారా, స్టాక్స్లో చేస్తారా, దేంట్లో చేస్తారంటే మీ ఇష్టం. అయితే ప్రతి నెల ఆ సేవింగ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీకు తెలియకుండానే పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎవరికి అయితే వచ్చినట్టుగా వాళ్ళు, అంటే ఎవరికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు సేవింగ్ చేసుకుంటా ఉంటే మీకు లాంగ్ టర్మ్లో మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుందండి. మీకు రేపొద్దున అత్యవసర సమయాల్లో, అలాగే మీ రిటైర్మెంట్కి కానీ మీ పిల్లల భవిష్యత్తుకి కానీ బాగా ఉపయోగపడుతుందండి. సో సేవింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వదలొద్దు. రైట్ సార్. వెంకట్ గారు ఒక కాలర్ ఉన్నారు. పెదబాబు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. పెదబాబు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి. మాట్లాడండి. సార్ 2 స్టాక్స్ గురించి తెలుసుకున్నాను చేశాను. ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్ అను ఆయిల్ ఇండియా నా దగ్గర ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి 2000 లో ఉన్నాయి సార్, 50 షేర్స్. ఆయిల్ ఇండియా వచ్చేసి 100 షేర్స్ ఉన్నాయి సార్, అవి 450 లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిస్ట్ అవ్వచ్చు సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ హోల్డ్ చేయండి సార్. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. మీరు 2000లో మీ దగ్గర ఉన్నాయి అన్నారు, ప్రస్తుతం 2125లో ట్రేడ్ అవుతోంది. సో యాక్చువల్గా ఈ జోన్లో మీరు 2000 ఆ జోన్ దగ్గర మనం ఫ్రెష్ ఎంట్రీస్ కూడా చెప్తున్నాం, అలాగే యావరేజ్లు కూడా చేసుకోమని చెప్తున్నాం. మీ ఆ ప్రైస్లోనే ఉంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది పెరుగుతుందండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి. అయితే రీసెంట్గా కొంచెం డౌన్ అయింది కానీ, బట్ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. 2500 వరకు కూడా వెళ్ళింది, 2536 సంథింగ్. సో అక్కడి నుంచి మనకి కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, మళ్ళీ తిరిగి పైకి వెళ్తుందండి. హోల్డ్ చేయండి సార్. అలాగే ఆయిల్ ఇండియా 500 జోన్లో ఉన్నాయన్నారు, ఇది కూడా హోల్డ్ చేసుకునే స్టాకేనండి. 485లో ఈరోజు ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా 1.62% పెరిగిందండి ప్రస్తుతానికి. ఇది కూడా మనకి అప్ సైడ్ వెళ్తుందండి. 490 కనుక బ్రేక్ అయిందంటే ఆయిల్ ఇండియా, రీసెంట్గా కూడా మనకి 490 వరకు వచ్చింది, 488 ఆ జోన్ వరకు కూడా. సో 490 జోన్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ తిరిగి ఆయిల్ ఇండియా అనేది 540 జోన్ని దాటి పైకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ 490 జోన్ దాటిన తర్వాత మనకి 540 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ వరకు నాన్ స్టాప్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. షార్ట్ టర్మ్లో ఒకవేళ టార్గెట్ కావాలి అంటే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 540 అండి. వెంకట్ గారు, అదేవిధంగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాటి గురించి, షార్ట్ టర్మ్ ఏవి బెస్ట్ అంటారు? మీరేం చెప్తారు దానికి సంబంధించి? సో లాంగ్ టర్మ్ అంటే మనం ఎప్పుడు కూడా స్టాక్స్ అన్ని ఫండమెంటల్గా చూసుకోవాలండి. ముందు ఫండమెంటల్గా చెక్ చేసుకోవాలి. ఫండమెంటల్గా కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. రీసెంట్ బ్యాలెన్స్ షీట్లు చూసుకోవాలండి. రీసెంట్ బ్యాలెన్స్ షీట్లు చూసుకుని లాస్ట్ 3-4 ఇయర్స్ కూడా మనకి లాసులు బుక్ చేయకుండా ఉండే కంపెనీలు, రీసెంట్ బ్యాలెన్స్ షీట్లు స్ట్రాంగ్గా ఉండే కంపెనీలు, అలాగే ఈపీఎస్ ఆర్ఓఈలు స్ట్రాంగ్గా ఉండే కంపెనీలు, ఇవి చెక్ చేసుకుని వాటిల్లో సపోర్ట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి వీటిని లాంగ్ టర్మ్గా మనం హోల్డ్ చేసుకోవచ్చు అండి. అవి స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయకూడదని ఏమి లేదు, లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలని రూల్ ఏం లేదండి. ఈ రోజు ఉన్న స్మాల్ క్యాపే రేపు లార్జ్ క్యాప్ అవుతుంది. కాబట్టి మీరు స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా వాటిల్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి అది దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా ఉన్నా పర్వాలేదు. సో వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అలాంటి స్టాక్స్ మనం లాంగ్ టర్మ్లో కనుక ఉంచుకుంటే అవి బాగా మనకి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే ఎప్పుడైనా సరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్కి మనం భయపడకూడదండి. స్టాక్ అంటే మనకి బై చేయగానే స్ట్రైట్గా ఒకే లైన్ లాగా పైకి వెళ్ళిపోదండి. స్టాక్స్లో మనకి బై చేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని యావరేజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. యావరేజ్ చేసుకుని వాటిని లాంగ్ టర్మ్ కనుక మనం హోల్డ్ చేసుకుంటే వెల్త్ అనేది క్రియేట్ అవుతుందండి. చాలామంది ఏం చేస్తారంటే బై చేసిన తర్వాత కొంత డౌన్ రాగానే భయపడి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో ఏ బిజినెస్లో ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటాయండి, పైకి కిందకి వెళ్తానే ఉంటాయి. అలాగే స్టాక్స్ మనకి పైకి కిందకి జంప్ అవుతానే ఉంటాయి. సో ఇలాంటి వాటికి భయపడకూడదు. మీరు లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోగలిగితే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుందండి. రైట్. వెంకట్ గారు కాల్ ఉన్నారు, అనిల్ గారు ఫ్రమ్ హైదరాబాద్. అనిల్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. వెంకట్ గారితో మాట్లాడండి. ఇది JWL 350 కొన్నానండి, 100 షేర్స్ కొన్నాను. అది ఇప్పుడు లాస్ట్ లోకి వెళ్తున్నాను. ప్లస్ ఇంకోటి ఆర్బీఎం ఇన్ఫ్రా ఒక లాట్ తీసుకున్నానండి 600 రూపీస్కి. సో అది కూడా లాస్ట్ లో ఉన్నాను. ఈ రెండింటిని ఏం చేయమంటారు? హోల్డ్ చేయమంటారా లేకపోతే లాంగ్ టర్మ్ గోల్డ్? సెకండ్ స్టాక్ ఏంటండి? ఆర్బీఎం ఇన్ఫ్రా. ఆర్బీ ఇన్ఫ్రానా? ఇన్ఫ్రా సార్ ఒక్కసారి స్పెల్ చేయగలుగుతారా సెకండ్ స్టాక్? ఒక్కసారి సెకండ్ స్టాక్ రిపీట్ చేయరా?
ఆర్బిఎం ఇన్ఫ్రా అండి. ఆర్బిఎం ఇన్ఫ్రా. ఓకే 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 అండి. సో జూపిటర్ వ్యాగన్స్ JWL తీసుకున్నారన్నారు, అది కొంచెం డౌన్ వస్తుందన్నారు, కొంచెం కన్సల్టేషన్ జోన్లోనే ఉందండి జూపిటర్ వ్యాగన్స్. అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. డివిడెండ్ వచ్చిందండి, రీసెంట్గా డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు వారు. సో ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. కొంచెం రీసెంట్గా డౌన్ అవుతుందండి. అయితే మీరు కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి సార్. అరౌండ్ 360 ఆ జోన్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి. మళ్ళీ 3 పెరుగుతుందండి, కొంచెం టైం ఉంది సార్ దీనికి, 3 to 6 months టైం ఉంటే పెరుగుతుందండి. ఆర్బిఎం ఇన్ఫ్రా వచ్చేసి ఇది కూడా మనకి 493.60లో ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు కూడా 2% పెరిగింది. సో రీసెంట్గా మొమెంటం అనేది చాలా బాగుందండి దీంట్లో. 335 దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చండి, పర్వాలేదు. వెంకట్ గారు, ఫైనల్గా ఆ ఆటోమొబైల్ అదే బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండబోతుంది బ్రీఫ్గా? ఆటోమొబైల్ వచ్చేసి మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ పెట్రోల్ రేట్లకు సంబంధించి ఏదైతే మనకి ప్రస్తుతం బ్యాడ్ న్యూస్ నడుస్తుందో, సో ఈ న్యూస్ ఇదయ్యే వరకు కూడా కొంచెం స్తబ్దుగా ఉంటుందండి. అయితే బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం బాగుంటుందండి. ఈ ఇయర్ మనకి బ్యాంకింగ్ సెక్టర్లో బుల్లిష్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలామందికి సలహాలకి సంబంధించి కూడా చాలా హెల్ప్ చేశారు స్టాక్స్ సంబంధించి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us టుడే. సో ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైమ్. కీప్ వాచింగ్ Prime9 News.